హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కోటి స్ట్రీట్ షాపింగ్ చూసేద్దామండి. మంచి క్వాలిటీలో చీప్ ప్రైజెస్లో కావాలి అంటే మాత్రం వెంటనే చెప్పుకోవాల్సింది కోటి స్ట్రీట్ షాపింగ్ అండి. హైదరాబాద్లో మనకి కొంచెం బడ్జెట్లో ప్రైస్ తక్కువలో స్ట్రీట్ షాపింగ్ చేయాలంటే కోటి అంత స్ట్రీట్ చీప్ షాపింగ్. ప్రైస్లో అయితే ఉంటాయండి. అలాగని క్వాలిటీ బాగుండదు అనుకోకండి, క్వాలిటీ వైజ్గా కూడా బాగుంటాయి. బట్ మనం చూసి తీసుకోవాలన్నమాట, అన్నీ చెక్ చేసి తీసుకోవాలండి. స్టార్టింగ్లో చూపించాను చూడండి, ఆ ఫ్రాక్స్ అయితే భలే ఉన్నాయండి కాటన్లో పిల్లలకి. అవైతే మనకి 150 అరౌండ్ 100-200 అలా ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇవి ఫ్యాన్సీ ఫ్రాక్స్ అండి. ఇది స్ట్రీట్ షాపింగ్ అయితే మనకి సుల్తాన్ బజార్ మెట్రో స్టేషన్ ఉంది కదా, అక్కడ నుండి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందన్నమాట. సో మనకి లెఫ్ట్ ఇంకా రైట్ సైడ్ మొత్తం కూడా ఇలా స్టాల్స్ లాగా ఉంటాయండి. ఇక్కడ వచ్చేస్తే డ్రెస్సెస్, ఫుట్వేర్, ఇలా చిన్నపిల్లలకి ఫ్రాక్స్ అండ్ మనకి నార్మల్గా హోమ్ నీడెడ్ ఐటమ్స్ కానివ్వండి, అండ్ డెకరేషన్ ఐటమ్స్, మనకి ఫ్యాన్సీ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, ఇలా బ్లాక్ బీడ్స్ అన్ని కలెక్షన్స్ అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవైతే బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అనమాట. స్మాల్ అంటే నార్మల్గా షార్ట్ ఇంకా లాంగ్లో కూడా ఉన్నాయండి. నెక్స్ట్ ఇవి వచ్చేస్తే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అండి. సో నేనైతే ఎక్కువగా దిల్సుఖ్ నగర్ నుండి చూపించాను కదా, దిల్సుఖ్ నగర్ స్ట్రీట్ షాపింగ్లో. కోటిలో కూడా చాలా బాగున్నాయి, కానీ అంత ఎక్కువగా కనిపించలేదు అనమాట జ్యువెలరీ కలెక్షన్. ఇయర్ రింగ్స్ కలెక్షన్ మాత్రం చాలా ఉన్నాయండి. ఇంకా ఇవన్నీ కూడా హెయిర్ యాక్సెసరీస్ అనమాట, లైక్ క్లచెస్ కానివ్వండి, ఇంకా హెయిర్ పిన్స్ అలా ఉన్నాయి. అండ్ ఇన్విజిబుల్ చైన్స్ అండి, చాలా బాగున్నాయి. ఇలా వచ్చేస్తుంది అనమాట. సింపుల్గా చిన్న చిన్న లాకెట్స్లో ఉన్నాయి, కొంచెం పెద్దగా కావాలి అంటే కూడా ఉన్నాయండి లాకెట్స్. ఇవి కూడా 100 రూపీస్, 150 అలా ఉన్నాయన్నమాట. ఇంకా ఫుట్వేర్ కలెక్షన్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉంటాయండి, చాలా రీజనబుల్ ఉంటాయి. సో కొన్నిటి దగ్గర ఏంటంటే ఇలా ఫిక్స్డ్ ప్రైజెస్ అని పెట్టారనమాట. డిస్ప్లే చూసారు కదా, కొన్నిట్లలో ఏంటంటే బార్గెనింగ్ చేసే ఆప్షన్ ఉంటుందండి. సో అలా మనం బార్గెనింగ్ కూడా చేయొచ్చు. ఇవైతే బ్యాగ్స్ చాలా బాగున్నాయి చూడండి, డిఫరెంట్గా కనిపించాయి ఇక్కడ. ఇలా వచ్చేసింది అనమాట. ఈ బ్యాగ్ అయితే చాలా సూపర్గా ఉందండి. ఇవి కూడా మనకి 200 ఆర్ 250 చెప్పారండి, కొన్ని 150నే ఉన్నాయి అందులో. అండ్ నెక్స్ట్ స్టాల్కి వెళ్ళిపోతే బ్యాంగిల్స్ అనమాట, అసలు సూపర్ ఉన్నాయండి. ఏదైనా 50 లేదంటే 100 చెప్పారనమాట. అసలు ప్రైస్ సరిగా గుర్తులేదండి, ఎందుకంటే అక్కడ ఏది తీసుకున్నా 50, 100, 150 ఈ ప్రైజే చెప్తున్నారు. అంత ఎగ్జాక్ట్గా గుర్తుకులేదు. సో నాకు తెలిసి ఈ ప్రైజెసే ఉంటాయన్నమాట. అండ్ ఇలా టెడ్డీస్ కూడా ఉన్నాయి చూడండి, టాయ్స్ అలా కూడా ఉన్నాయి. సో మనకి షాపింగ్ ఏరియా అయితే ఇలా ఉంటుందన్నమాట. అండ్ ఇవి వచ్చేస్తే మనకి కొన్ని స్టోర్స్ కూడా ఉంటాయండి, ఇలాగా స్టాల్సే కాకుండా ఇలా షాప్స్ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇయర్ రింగ్స్ కలెక్షన్ అని చెప్పాను కదండి. ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే లాస్ట్ వీడియోలో పార్ట్ 1 వీడియోలో చాలా కలెక్షన్ చూపించాను, చూసేయండి. అండ్ ఇవి వచ్చేస్తే చైన్స్ కలెక్షన్ అనమాట. సింపుల్గా ఏదైనా ఫ్యాన్సీ డ్రెస్సెస్కి అలా బాగుంటాయి. ఈ బ్లాక్ బీడ్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయండి. ఈ స్టాల్ వచ్చేస్తే మనకి పిల్లర్ నెంబర్ అయితే ఇక్కడ 1207 ఉంది చూడండి, దీనికి ఎగ్జాక్ట్గా పక్కనే ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కూడా చాలా బాగుందండి. ఇవి కూడా 50 రూపీస్ అంట, ఏది తీసుకున్నా 50 రూపీస్ అంట. సో మనకి నార్మల్గా ఫ్యాన్సీ కలెక్షన్ మొత్తం ఉందన్నమాట, శారీ పిన్స్ అలా చాలా కలెక్షన్ ఉంది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా డిఫరెంట్ అనిపించాయి చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇవి కూడా 100 రూపీస్ అండి, ఏది తీసుకున్నా 100 రూపీస్, ఇంకా 50 రూపీస్ అనమాట. అండ్ వీళ్ళ దగ్గరే ఇలా ఫుట్వేర్ కలెక్షన్ కూడా ఉందండి. ఫుట్వేర్ కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది. అంటే ఒక స్టాల్లో చూసిన కలెక్షన్ ఇంకొక స్టాల్లో లేవు అనమాట, అంత డిఫరెంట్గా ఉన్నాయి. సో మనకి పిల్లలకు కూడా చాలా కలెక్షన్ ఉంటుందండి, టీ షర్ట్స్, ప్లాజోస్ కానివ్వండి, లెగ్గింగ్స్ అండ్ ఫ్రాక్స్ అయితే చాలా బాగా అనిపించిందండి, కాటన్ ఫ్రాక్స్. ఇక్కడ షార్ట్ టాప్స్ ఉన్నాయి చూడండి, ఇవి లెగ్గిన్స్ పైకి అయినా ప్లాజో పైకి, జీన్స్ పైకి చాలా బాగుంటాయండి పెద్దవాళ్ళకి. అండ్ ఇంకా స్వెటర్స్ కూడా ఉన్నాయి. సో అవి కూడా మనకి 100, 150 అలా ఉన్నాయన్నమాట. అండ్ సైజెస్ కూడా చూసి తీసుకోండి, ఎందుకంటే అక్కడ ట్రయల్ ఆప్షన్ కూడా ఉండదు కాబట్టి కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటే బెటర్ అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే ఈ అన్న దగ్గర కలెక్షన్ చాలా బాగుందండి, ఫ్రాక్స్ కలెక్షన్ అనమాట. చిన్నపిల్లలకి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి. నార్మల్గా ఇవే కలెక్షన్ మనం షాపింగ్ మాల్స్లో తీసుకుంటే కనుక చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇది కూడా ఎంత డిజైనర్గా ఉంది చూడండి, ఫ్రాక్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. మినిమం ఇవి మనకి 5 years 6 years పిల్లలకైతే వస్తుందన్నమాట.
అండ్ ఇవి కూడా 2 ఇయర్స్ పిల్లలకైతే వస్తాయండి. చాలా బాగున్నాయి డిఫరెంట్‌గా డిజైన్స్ కూడా. కాటన్‌లో అనమాట. అది కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది పిల్లలకు గూడా. ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే ఈ లాంగ్ స్కర్ట్స్ కూడా బాగున్నాయండి. పెద్దవాళ్ళకు ఉన్నాయి, చిన్నపిల్లలకు కూడా ఉన్నాయి. అండ్ ఇవి షార్ట్ టాప్స్ ఇంతకుముందు చూపించాను కదండి, ఆ కలెక్షనే. స్క్వేర్ నెక్, వీ నెక్ వచ్చేసి డిఫరెంట్గా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ డ్రెస్సెస్ కలెక్షన్ అయితే రీజనబుల్ ఉన్నాయండి. 100, 150, 250 ఈ ప్రైజెసే. బట్ మోర్ కలెక్షన్స్ ఉన్నాయండి కోటి స్ట్రీట్ షాపింగ్లో అయితే. నేను ఎక్కడ ఇంత కలెక్షన్ అయితే చూడలేదు అనమాట. మెయిన్గా డ్రెస్సెస్ కలెక్షన్ బాగున్నాయండి. ఎవరైనా కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి, అలా రెగ్యులర్గా వాళ్ళు డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి తక్కువ ప్రైస్లో ది బెస్ట్ కలెక్షన్ అనమాట. స్కార్ఫ్ కలెక్షన్ కూడా ఉందండి. ఇవి కూడా కాటన్లో, జార్జెట్లో అలా ఉంటుందన్నమాట. ఒకసారి చూడండి ఇక్కడ కూడా డ్రెస్సెస్ కలెక్షన్. సో నేను అది కూడా కొంత కలెక్షన్ మాత్రమే కవర్ చేశాను. మరి అన్ని కలెక్షన్ ఏం షూట్ చేస్తాంలే అనేసి కొన్ని కవర్ చేశాను అనమాట. అండ్ ఇవి బ్లాక్ బీడ్స్ కలెక్షన్. జ్యువెలరీ కలెక్షన్ అయితే మరీ అంతగా ఏం లేదండి. అంటే ఒక 2-3 స్టాల్సే కనిపించాయి అనమాట. అండ్ ఇవి హారం సెట్స్ అండి. లాంగ్ హారం, షార్ట్ హారం సెట్ కలెక్షన్ అయితే ఉంది. అండ్ ఇవన్నీ వచ్చేస్తే మనకి పాల్ చైన్స్ అండి. అండ్ ఇక్కడ ఇవన్నీ కూడా మనకి నెక్ సెట్ అనమాట. నెక్ సెట్స్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇవి కూడా 150 అండ్ 250 అలా ఉన్నాయండి ప్రైజెస్ అయితే. అండ్ ఇక్కడ వచ్చేస్తే ఈ స్టాల్లో డిఫరెంట్గా కనిపించాయండి. డిజైన్స్ కూడా బాగున్నాయి. ఇలా కంటే స్టైల్ చూడండి. ఇది కూడా మనకి లైన్గా అలా వెళ్తూ ఉంటేనే ఈ స్టాల్స్ అన్నీ ఉంటాయండి. నేమ్స్ ఉండవు కాబట్టి సో అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. మీరు అలా స్ట్రేట్గా నడుచుకుంటూ వెళ్తే ఈ స్టాల్స్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట. అండ్ ఇవన్నీ కూడా లాంగ్ చైన్ ఇంకా షార్ట్ చైన్స్ అండి. విత్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి వీటికి. సో ప్రైజెస్ అయితే నేను మరి అన్ని ప్రైజెస్ అడగలేదండి. వాళ్ళైతే 450 నుండి 1000 లోపు అలా ఉంటాయని చెప్పారు. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ ఉంటుందంట. నెక్స్ట్ వచ్చేస్తే మళ్ళీ డ్రెస్సెస్ కలెక్షన్కి వచ్చేసామండి. నేను చెప్పాను కదా ఫుల్ ఉన్నాయన్నమాట డ్రెస్సెస్ కలెక్షన్. అండ్ ఇక్కడైతే మనకి దుప్పటాస్ కలెక్షన్ ఉంది చూడండి, బాందినీ స్టైల్లో. చాలా బాగుందండి. ఇదైతే 150 రూపీస్ అంట. 100, 150 అలా ఉన్నాయండి. ఇంకొంచెం గ్రాండ్గా ఉన్నవైతే 200 చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా బార్గెనింగ్ ఆప్షన్ అయితే లేదండి. సో అంటే నార్మల్గా ఫైనల్ ప్రైస్ అని అడిగితే వాళ్ళు ఫైనల్ ప్రైస్ అయితే లేదు, ఫిక్స్డ్ ప్రైజెస్ అని చెప్తున్నారు అనమాట. అది కాక క్వాలిటీ కూడా బాగానే మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి మనం ఆ ప్రైజెస్ పెట్టొచ్చు. బట్ మనం అన్నీ చెక్ చేసి తీసుకుంటే బెటర్ అండి. సపోజ్ ఏదైనా డ్రెస్ తీసుకున్నాం అనుకోండి, అది సైజ్ మనకి పర్ఫెక్ట్ ఉంటుందా లేదా అనేసి తీసుకోవాలి. అండ్ ఇంకా డ్యామేజెస్ ఏమైనా ఉన్నాయా లేదా అని చెక్ చేసి తీసుకుంటే బెటర్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఆ దుప్పటాస్ కలెక్షన్ ఉంది కదా, సో దానికి నియర్ అంటే దానికి పక్కనే ఇలా జ్యువెలరీ కూడా ఉందండి. చాలా బాగున్నాయి ఇక్కడ. ఇలా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అయితే సో మెనీ కలెక్షన్ ఉందండి. అండ్ ఇవి బీడ్స్ కలెక్షన్ అనమాట. చాలా బాగున్నాయి చూడండి. సో ఇవైతే నేను ప్రైజెస్ అడగలేదండి, జస్ట్ మీకు కలెక్షన్స్ చూపిస్తున్నాను. అండ్ ఇది వచ్చేస్తే ఇవి కూడా మనకి బీడ్స్ కలెక్షన్ ఇంకా పర్ల్ కలెక్షన్ అనమాట. చాలా బాగున్నాయండి. అంటే మెన్స్కి ఉమెన్స్కి 2 టైప్ యూస్ చేసుకోవచ్చు అనమాట. ఆ కలెక్షన్ షెర్వానీస్ పైకి కూడా వేసుకోవచ్చు వాళ్ళకి. ఇవి వచ్చేస్తే బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అండి. షార్ట్ ఇంకా లాంగ్లో కూడా ఉన్నాయి. బట్ ప్రైజెస్ అయితే మనకి 100, 150, 200, 250 రేంజ్లో ఉన్నాయండి ప్రతి ఒక్కటి కూడా. అండ్ ఇవి వచ్చేస్తే తాళీ చైన్స్ అనమాట. సో ఇవి కూడా మీకు వితౌట్ పెండెంట్, విత్ పెండెంట్లో కూడా ఉన్నాయండి. ఇవన్నీ కూడా లాంగ్ ఇంకా షార్ట్ హారం సెట్స్ అండి. విత్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. కొన్నిటికైతే విత్ పాపడ బిల్ల, విత్ వడ్డానం కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఆ కలెక్షనేనండి. సో ఇది ఒక్క స్టాల్ నాకు కొంచెం పెద్దదిగా కనిపించింది కోటిలో. మిగతావన్నీ చిన్నగా కొన్ని కలెక్షనే కనిపించింది అనమాట. అండ్ ఈ బ్యాంగిల్స్ కూడా చాలా గ్రాండ్గా ఉన్నాయండి. సింగిల్గా ఒక్కటి వేసుకున్నా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది అనమాట.
సో ఇక్కడ వచ్చేస్తే ఎక్స్పెషల్లీ ఆక్సిడైజ్ జ్యువెలరీ చాలా బాగా అనిపించింది. అంటే నార్మల్గా మనకి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా బాగుంది, బట్ ఇంకొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట. ఆ కలెక్షన్ చూస్తున్నారు కదా, షాప్ అయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేస్తే ఇక్కడ ఒక సర్కిల్ లాగా ఉంటుందండి, మనకి అక్కడ టెంపుల్ కూడా ఉంటుందన్నమాట. సో అక్కడికి వచ్చేసాం. నెక్స్ట్ అయితే ఇక్కడ వచ్చేస్తే ఫుట్వేర్ కూడా చాలా బాగుందండి, డిఫరెంట్గా అనిపించింది. అండ్ ఇవైతే నైటీస్ అనమాట, మొత్తం కాటన్లోనే ఉన్నాయండి ఈ స్టాల్లో. అండ్ పిల్లలకి ఇలా డిఫరెంట్గా లంగా జాకెట్ మోడల్ ఉందన్నమాట. నైటీస్ కూడా బాగున్నాయండి, అవి కూడా 150 or 200 చెప్పారు. అండ్ ఇటు సైడ్ మొత్తం కూడా షాప్స్ ఉన్నాయి. అండ్ ఒక స్టాల్లో నాకు ఈ చిన్న పిల్లలవి క్లాత్స్ అయితే చాలా బాగా అనిపించాయండి. ఇవి షార్ట్స్ అనమాట, షార్ట్స్ ఇంకా ప్లాజోస్ కూడా ఉన్నాయండి వాళ్ళకి, మొత్తం చిన్నపిల్లలవే ఉన్నాయి. క్లాత్ చాలా బాగుంది అండ్ ప్రైజెస్ కూడా సేమ్ అండి, 100, 150 ఈ ప్రైజెసే ఉన్నాయన్నమాట. సో మీరు బార్గెనింగ్ చేస్తే చేయొచ్చు, ఎందుకంటే ఫిక్స్డ్ ప్రైజెస్ పెట్టని దగ్గర మేబీ ఉండొచ్చండి. ఇంకా ఇన్నర్వేర్ కలెక్షన్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వెళ్తే ఇవి కూడా లంగా జాకెట్ మోడల్ అనమాట, చాలా బాగున్నాయండి. చిన్న పిల్లలకి అంటే మనకి 1 year పిల్లల దగ్గర నుండి 10 years పిల్లల వరకు, 12 years పిల్లల వరకు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయండి. ఇవి కూడా ప్రైజెస్ 250 అరౌండ్ అలా ఉన్నాయన్నమాట, అంటే సైజుని బట్టి ప్రైజెస్ అయితే చెప్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా జిప్ వస్తుందన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే అండి మళ్ళీ కుర్తీస్ కలెక్షన్ చూడండి, అసలు ఒక దగ్గర ఉన్న కలెక్షన్ ఇంకొక దగ్గర లేవన్నమాట, చాలా బాగున్నాయండి. ఇక్కడ చూసారా 350కి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కార్డ్ సెట్ మోడల్, సూపర్గా ఉన్నాయండి. అండ్ చిన్నపిల్లలకి కొంచెం ట్రెడిషనల్గా కూడా బాగున్నాయి చూడండి, ధోతి టైప్ అనమాట. ఇక్కడ వచ్చేస్తే బాయ్స్కి ఉన్నవి, గర్ల్స్కి కూడా ఉన్నాయండి. సో ఇలాంటి స్టాల్స్లో ఏంటంటే చాలా తక్కువ ప్రైస్లో ఉంటాయండి, అంటే షాపింగ్ మాల్స్లో కన్నా చాలా తక్కువ ప్రైజెస్ ఉంటాయి. కొంచెం డైలీ వేర్ టైప్ కావాలి, చిన్న చిన్న ఫంక్షన్స్కి అంటే ఈజీగా తీసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేస్తే షరారా మోడల్ అలాంటి కలెక్షన్ అంతా ఉందన్నమాట. నెక్స్ట్ ఇక్కడంతా కూడా జ్యువెలరీ కలెక్షన్ అండి. అండ్ ఇవి వచ్చేస్తే మనకి మిడ్డీస్ టైప్ అనమాట, స్కర్ట్స్ టైప్ కూడా ఉన్నాయండి. నెక్స్ట్ అయితే B1203 అంట పిల్లర్ నెంబర్, సో అక్కడికైతే వచ్చేసామండి. ఇక్కడైతే నాకు ఈ కలెక్షన్ చాలా బాగా అనిపించిందండి. ఇక్కడ కూడా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంది, డిఫరెంట్గా అనిపించాయి అనమాట. ఇవి కూడా డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి, 150, 100, ఇంకా కొంచెం అంటే జ్యువెలరీని బట్టి ప్రైస్ ఉందన్నమాట. అండ్ షార్ట్ హారం, లాంగ్ హారం అన్ని కలెక్షన్స్ ఉన్నాయి చూడండి, చాలా గ్రాండ్గా ఉన్నాయి. యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా మనకి బ్లాక్ బీడ్స్ కలెక్షన్ ఉంది, హల్దీ జ్యువెలరీ కూడా ఉందన్నమాట. అండ్ బ్లాక్ బీడ్స్లో కూడా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉందండి. అండ్ ఇవి వచ్చేస్తే బీడ్స్ జ్యువెలరీ అనమాట. అండ్ వడ్డానం కలెక్షన్, ఆల్మోస్ట్ అన్ని కలెక్షన్స్ ఉన్నాయండి. ఇవి కూడా డ్రెస్సెస్ కలెక్షనే. అండ్ ఇటు సైడ్ వచ్చేస్తే మనకి వాచెస్ కానివ్వండి, బెడ్షీట్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట మనకి, అంటే హోమ్ నీడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇవి వచ్చేస్తే నాకు ఇక్కడ ఈ చిన్న చిన్న స్టడ్స్ మోడల్లో కనిపించాయండి, చాలా బాగున్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఈ చైన్స్ కూడా చూడండి, డ్రెస్సెస్ పైకి సూపర్గా ఉంటాయండి చైన్స్. ఇవి కూడా 100 రూపీసో 150 రూపీసో చెప్పారు. ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే ఇవైతే మనకి కప్స్, టీ కప్స్, ఇంకా మనం పచ్చళ్ళు అవి స్టోర్ చేసుకోవడానికి జార్స్ కూడా ఉన్నాయండి. అండ్ ఇవన్నీ కూడా కుర్తీస్ కలెక్షన్, ఇంకా కిడ్స్ వేర్ కలెక్షన్ కూడా ఉందండి. నెక్స్ట్ ఫుట్వేర్ కలెక్షన్ కూడా 2 స్టాల్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయండి. ఇంకా ఇవి వచ్చేస్తే ట్రెండింగ్లో ఉన్న హెడ్ బ్యాండ్స్ అనమాట. అండ్ వాచెస్ కూడా బాగున్నాయండి, ఇవి రన్ అవుతాయో లేదో తెలియదు కానీ చూడ్డానికి అయితే చాలా బాగున్నాయి. అండ్ వీటి అంటే రివ్యూ ఎలా ఉంటుందో చెప్పండి, అంటే బాగుంటుందా లేదా అనేసి కామెంట్ చేయండి, వేరే వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే కర్టన్స్, ఫ్రిడ్జ్ కవర్స్, మ్యాట్స్ అని చెప్పాను కదా, సో ఆ కలెక్షన్ కూడా ఉంటుందన్నమాట. అండ్ అవన్నీ వచ్చేస్తే ప్లాజో సెట్స్ అండి, చాలా బాగున్నాయి. నైట్ వేర్ కలెక్షన్, ప్లాజో కలెక్షన్ కూడా ఉంది. అండ్ ఇవి కూడా ప్లాజోస్ అండి, ఇవి 100, 150 రూపీస్లోనే ఉన్నాయి, ప్లెయిన్లో ఉన్నాయి, ఏదైనా ప్రింట్లో కావాలి అంటే కూడా ఉందండి. అండ్ దుపట్టాస్ కలెక్షన్, ఇంకా స్కార్ఫ్స్ కలెక్షన్ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేస్తే ఇక్కడ బొంబే బజార్ అని ఉందండి. సో దీంట్లో 10 రూపీస్, 20 రూపీస్, 30, 40
అప్ టు 120 వరకు కూడా కలెక్షన్ ఉందండి. ఇప్పుడు ప్రెజెంట్ నేను చూపించేది అయితే 10 రూపీస్ ఐటమ్స్ అనమాట. మీరు ఏది తీసుకున్నా 10 రూపీసే అండి. చాలా డిఫరెంట్ ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేస్తే 30 రూపీస్ అనమాట. సో మనకి ఇలా సపరేట్గా సెక్షన్స్ వైజ్గా పెట్టారండి. అలాగే ప్రైస్ కూడా మనకి మెన్షన్ చేశారనమాట ప్రతిదానికి. ఇవన్నీ 10 రూపీస్లో వస్తాయండి ఏది తీసుకున్నా. కీ చైన్స్ ఉన్నాయి, మనకి ఇంట్లో యూజ్ అయ్యే కలెక్షన్స్ అంటే లైక్ కోమ్స్ కానివ్వండి, అండ్ పిల్లలకి బుక్స్, పెన్సిల్స్ ఆ కలెక్షన్ అంతా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి ఇంట్లోకి యూజ్ అయ్యే లైక్ కుక్వేర్ ఐటమ్స్ కానివ్వండి, టీ కప్స్ అండ్ ఇలా హెయిర్ యాక్సెసరీస్ అన్ని కలెక్షన్స్ ఉన్నాయండి. చాలా బాగున్నాయి. వెళ్తే మాత్రం మీకు డెఫినెట్గా యూజ్ అయ్యే కలెక్షన్స్ అయితే ఉంటాయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే లగేజ్ బ్యాగ్స్ అండి. లైక్ కాలేజ్ బ్యాగ్స్, ఇంకా లగేజ్ బ్యాగ్స్ కలెక్షన్ కూడా ఉంటుందన్నమాట. సో దీంతో ఇక్కడ నుంచి స్ట్రీట్ షాపింగ్ అనేది ఎండ్ అవుతుందన్నమాట. ఇప్పటివరకు మనం చూస్తుంది ఒక రోనే, ఇంకొక రో కూడా ఉంటుందన్నమాట. పిల్లర్కి ఇటువైపు కూడా మనకి షాపింగ్ జోన్ అనేది ఉంటుందండి. ఇది వచ్చేస్తే మనకి 1202 అనుకుంటా పిల్లర్ నెంబర్. ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోదాం మళ్ళీ. ఇక్కడ ఇది కూడా మనకి హోమ్ డెకరేషన్ ఐటమ్స్ అనమాట. హ్యాంగింగ్స్ టైప్ ఉన్నాయండి. అండ్ ఇవి వచ్చేస్తే స్కార్ఫ్స్, ఇంకా దుప్పటాస్ కలెక్షన్. సో డ్రెస్సెస్ కలెక్షన్ చూడండి ఎంత వెరైటీస్ ఉన్నాయో. అండ్ శారీస్ కూడా ఉందండి. శారీస్ కూడా చాలా బాగున్నాయి. నాకు శారీస్ అయితే ఇది ఒక్కటే కనిపించిందండి ఎంటైర్ స్ట్రీట్ షాపింగ్లో మాత్రం. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇవి కూడా కుర్తీస్ కలెక్షనే చూడండి. అసలు ఒక దగ్గర చూసిన కలెక్షన్ ఇంకో దగ్గర లేదండి. చాలా బాగున్నాయి. మెయిన్గా డ్రెస్సెస్ తీసుకోవాలి అనుకునే వాళ్ళైతే డెఫినెట్గా విజిట్ అవ్వండి. సూపర్గా ఉన్నాయండి తక్కువ బడ్జెట్లోనే. ఇంకా నెక్స్ట్ ఇవైతే శారీస్ కలెక్షన్ అండి. శారీస్ అంటే ఇవి ఎక్కువగా లాంగ్ ఫ్రాక్స్లా కన్వర్ట్ చేసుకుంటున్నారు కదా. ఇవైతే 250 రూపీస్ అంట. టిష్యూలో జార్జెట్లో ఉన్నాయండి. కొన్ని కలెక్షనే ఉన్నాయన్నమాట. ఇవి కూడా జస్ట్ చిన్న బండి పైన సేల్ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే వెంటనే మరొక స్టాల్ ఉంటుందండి ఫ్రాక్స్ కలెక్షన్. అండ్ ఇలా మనకి లెఫ్ట్ ఇంకా రైట్ సైడ్ కూడా మొత్తం ఇదే షాపింగ్ ఏరియా అనేది ఉంటుంది. ఈ బ్లూ కలర్ ప్రిల్స్ వచ్చిన ఫ్రాక్ అయితే చాలా బాగుందండి. జార్జెట్ ఫ్రాక్ అనమాట. సో అవి చాలా ట్రెండ్ అవుతున్నాయి. ఆ కలెక్షన్ కూడా ఉందండి. స్ట్రీట్ షాపింగ్లోనే ఉంది ఆ కలెక్షన్ కూడా. చెప్తున్నాను కదా, ఏది ట్రెండింగ్లో ఉన్నా సరే అది డెఫినెట్గా స్ట్రీట్ షాపింగ్లో ఉంటుందన్నమాట. కాకపోతే కొంచెం క్వాలిటీ అటు ఇటు ఉంటుండొచ్చు మేబీ. ఇంకా ఇదంతా కూడా ఫుట్వేర్ కూడా డిఫరెంట్గా ఉన్నాయండి. గర్ల్స్కి బాయ్స్కి కూడా కొంచెం మీరు ఓపిక చేసుకొని తిరిగితే మాత్రం డిఫరెంట్ కలెక్షన్స్ అయితే దొరుకుతాయి. స్ట్రీట్ షాపింగ్లో కూడా మనకి బడ్జెట్లో వచ్చేస్తాయి అన్నమాట. అండ్ ఇక్కడండి నాకు ఈ బ్యాంగిల్స్ కలెక్షన్ చాలా బాగా నచ్చింది. డిఫరెంట్గా అనిపించాయి చూడండి. ఇలా హ్యాంగింగ్ వచ్చేసి. సో ఇవి కూడా మనకి 100కి 4 ఏదో చెప్పారండి. ప్రైజెస్ అంత ఐడియా లేదు. ప్రతి స్టాల్ దగ్గర ప్రైస్ అడిగాను కాబట్టి నాకు దేనికి ఏ ప్రైజో అన్నది కూడా అంత గుర్తుకు రావట్లేదు. చాలా బాగున్నాయండి ఇక్కడ బ్యాంగిల్స్ అయితే. అండ్ ఇవి కూడా మనకి ఇలా సెట్ వైజ్గా ఉంటాయన్నమాట. ఇవి కూడా 50 రూపీస్ 100 రూపీస్ అలా ఉన్నాయండి. సో ఇంకా మీకు డిఫరెంట్గా బ్యాంగిల్స్ కావాలంటే చార్మినార్ వెళ్ళండి. చార్మినార్లో చాలా బాగుంటాయి. అండ్ ఇవి కూడా మనకి ఎక్స్టెన్షన్స్ అనమాట హెయిర్కి. ఇవి కూడా 150 or 200 చెప్పారండి. సో ఇవి కూడా ఇక్కడ ఒక దగ్గరే చూసాను అనమాట. అండ్ ఇవన్నీ కూడా డ్రెస్సెస్ కలెక్షనేనండి. ప్లాజోస్ కలెక్షన్ కూడా రీజనబుల్ ఉన్నాయి 150, 100లో.
ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అండి. హ్యాండ్ బ్యాగ్స్ కూడా బాగున్నాయి ఇక్కడ, చిన్న చిన్నగా క్యూట్గా. ఇవి కూడా 250, 200 చెప్పారనమాట. సో కొన్నిటి దగ్గర బార్గెనింగ్ ఆప్షన్ ఉంది కాబట్టి కొంతమంది 180, 150 కూడా ఇచ్చేస్తున్నారు. కొన్నిటి దగ్గర అయితే ఆప్షన్ కూడా లేదు, ఫిక్స్డ్ ప్రైజెస్ చెప్తున్నారనమాట. ఇవి కూడా క్యూట్గా భలే ఉన్నాయి చూడండి. సింపుల్గా ఓన్లీ మనీనే పెట్టుకోవాలి అంటే ఇవి యూజ్ చేసుకోవచ్చు. ఇవి కిడ్స్కి భలే ఉంటాయండి. అండ్ నెక్స్ట్ ఇవి టీషర్ట్స్ కూడా బాగున్నాయండి పిల్లలకైతే, డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయన్నమాట. మీలో ఎంతమందికి స్ట్రీట్ షాపింగ్ అంటే ఇష్టం అండి? సో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. చాలా డిఫరెంట్ ఐటమ్స్ కనిపిస్తాయనేసి వెళ్తాను అనమాట. బట్ ఏదో ఒకటి తప్పకుండా తీసుకుంటాను, చాలా డిఫరెంట్గా కనిపిస్తాయండి. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి, డ్రెస్సెస్ ఉంటాయి, అన్ని కలెక్షన్స్ ఉంటాయండి అక్కడ. ఇంకా నెక్స్ట్ ఏ స్ట్రీట్ షాపింగ్ చేయాలో కూడా తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అండి, లాస్ట్లో ఇక హ్యాండ్ బ్యాగ్స్ చేర్చాను అనమాట మన వీడియోలో. ఇక ఎండింగ్కి అయితే వచ్చేసాము. ఆల్మోస్ట్ పార్ట్ 2 వీడియో అండి. పార్ట్ 1 వీడియోలో కూడా కొన్ని కలెక్షన్ చూపించాను, అన్ని కలెక్షన్స్ కవర్ చేశానని అనుకుంటున్నాను. సో ఎవరికో ఒకరికైతే యూస్ఫుల్ అవుతుంది కదండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి, ప్లీజ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి, చాలా తక్కువ ఉన్నారు ఫాలోవర్స్. మెయిన్గా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.